खैरताबाद डीसीसी सदर मुता रोहित मुडीराज ने मीडिया से बात करते हुए केटीआर की जानिब से राहुल गांधी और तेलंगाना वज़ीर आला रेवंत रेड्डी के ख़िलाफ़ नाजेबा अल्फाज इस्तेमाल करने की सख्त तनकीद की। आइए देखते हैं उन्होंने मज़ीद क्या कहा। जो तेलंगाना भवन केटीआर మాట్లాడుకుంటా రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని ఉరిదీయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు రాహుల్ గాంధీ గారి గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కు ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. రాహుల్ గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం క్రియాశీలకంగా పనిచేసినటువంటి భారత తొలి ప్రధాని నెహ్రూ గారి మునిమనవడు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారి మనవడు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారి మనవడు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తా, దేశం మొత్తం తిరిగి దేశంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటా అని చెప్పేసి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. అటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే హక్కు నీకు ఏడుంది కేటీఆర్? సిగ్గు లేకుండా ఉద్యమకారుని సీట్ని కూడా కేకే మహేందర్ రెడ్డిని దొబ్బేసి అమెరికాకి వెళ్ళి వచ్చి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వచ్చి ఆయన సీట్ మీద కొట్లాడిన నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతావా? నీ అయ్యా తెలంగాణ కోసం నేను ఉద్యమం చేస్తా, తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి నిరాహార దీక్ష ప్రకటించి కేవలం ఒక రోజులనే మరి ఆసుపత్రిలో చేరి నిమ్మరసం దాగితే ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మీ అయ్యే శవయాత్ర తీస్తే లేలే నేను నిరాహార దీక్ష మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా అని చెప్పేసి కంటిన్యూ చేసిండు మీ అయ్యా. మీ అయ్య గురించి నువ్వు రాహుల్ గాంధీ గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివినా అని చెప్పేసి చెప్పే మీ అయ్యా ఆ తెలివి అంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల రీడిజైనింగ్కి వాడి ప్రాజెక్టుల మీద కమిషన్లు ఎట్లా దొబ్బాలని చెప్పేసి ఆ తెలివినంతా ఉపయోగించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన మీ అయ్యా ఈరోజు నువ్వు మీ అయ్యని సమర్థించుకుంటా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 ఏళ్ల వ్యవధిలో 78,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు ఉరి తీయాలనా? 2 లక్షల రైతు రుణమాఫీ చేసినందుకు ఉరి తీయాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు ఉరి తీయాలనా? రైతు భరోసా ఇచ్చినందుకు ఉరి తీయాలనా? ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందించినందుకు ఉరి తీయాలనా? 500 బోనసు మరి రైతులకు ఇచ్చినందుకు ఉరి తీయాలనా? సన్నబియ్యం ఈ రాష్ట్ర పేద ప్రజలు సన్నబియ్యం తినాలని చెప్పి సన్నబియ్యాన్ని అందించినందుకు ఉరి తీయాలనా? రేషన్ కార్డులు ఇస్తున్నందుకు ఉరి తీయాలనా? మూసి ప్రక్షాళనను చేస్తున్నందుకు ఉరి తీయాలనా? హైడ్రా ద్వారా చెరువుల పునరుద్ధరణ చేస్తున్నందుకు ఉరి తీయాలనా? ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చుతున్నందుకు ఉరి తీయాలనా? దేనికి ఉరి తీయాలి? 119 నియోజకవర్గాలలో పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో 119 నియోజకవర్గాల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపిస్తున్నందుకు ఉరి తీయాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచినందుకు ఉరి తీయాలనా? కేటీఆర్ నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు నీ అయ్యా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైనింగ్ పేరు మీద వ్యయాన్ని పెంచుతూ మరి కమిషన్లను దుబ్బనికే మీరు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు ఉపయోగించారు. సిగ్గుండాలి మాట్లాడనికే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు చేసిన మోసాలు, రాష్ట్రాన్ని మీరు చేసిన ద్రోహం వేరే దేశాలలో చేస్తే మిమ్మల్ని ఉరిదీస్తుండే. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్ర నాయకులకు తాకట్టు పెట్టి ఈరోజు సిగ్గు లేకుండా సభలు పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీలో వచ్చి వాస్తవాల మీద చర్చించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రి గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడే హక్కు నీకు లేదు కేటీఆర్. బిడ్డ నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాము, నువ్వు ఇప్పటికైనా నోరు కంట్రోల్లో పెట్టుకో. ఇట్లా నేను నోటికి వచ్చినట్టు అడ్డం పొడుగు మాట్లాడతా అంటే నేను ఎక్కడ తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. తగిన బుడ్డి మీకు రోడ్ల మీద చెప్తాం బిడ్డ అని చెప్పేసి ఈరోజు నేను స్పష్టంగా మనం చేస్తున్నాను. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోయింది కానీ అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడలేదు ఎందుకని? తెలంగాణను సాధించినని చెప్పుకునే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు 78,000 పుస్తకాలు చదివింది అన్నాడు. ఆ తెలివంతా రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో, ప్రాజెక్టులని రీడిజైనింగ్ పేరు మీద కమిషన్ ఎట్లా దొబ్బాలని చెప్పేసి వాడి ఈరోజు ఇంత డబ్బు సంపాదించి అక్రమంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద చాలా సున్నితమైన సబ్జెక్టుల మీద జరిగే చర్చలో పాల్గొనకుండా కేవలం తన సభ్యత్వాన్ని కోల్పోతాడేమో అని 6 నెలల లోపల ఒకసారి హాజరు కావాలని చెప్పేసి వచ్చి సంతకం పెట్టిపోయిండు. తెలంగాణ రాష్ట్ర మరి ప్రయోజనాల పట్ల, తెలంగాణ సమస్యల పట్ల ఏమాత్రం కేసీఆర్కి చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇటువంటి నీచులు ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడమా? సిగ్గుండాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ. నోరు చాలా అదుపు తప్పుతున్నావు. నీకు అర్థమయ్యే భాషలోనే నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నా. అంటే ఏమనుకోవాలి? అసలు ప్రశ్నించే హక్కు ఉన్నా కూడా ఎందుకు ప్రశ్నించకుండా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?
మీరు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు మోసం చేసిండ్రు. ఈరోజు ఆ వాస్తవాలన్నీ బయటపడుతున్నాయి. మీరు జూరాల ప్రాజెక్ట్ కాడ కట్టాల్సిన ప్రాజెక్ట్ని శ్రీశైలం దాకా తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు మేలు చేకూర్చినావు. అప్పుడు ఉన్న జగన్ అధికారంలో ఉన్న జగన్కి నువ్వు తొత్తుగా మారినావు. ఈరోజు ఆ విషయాలన్నీ బయటపడుతున్నాయి కాబట్టి సిగ్గు లేకుండా ఈరోజు అసెంబ్లీ నుంచి దాటివేసి వాకౌట్ అని చెప్పుకుంటా నువ్వు నీ కొడుకు నీ అల్లుడు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. మీకు అర్థమయ్యే భాషనే బుద్ధి చెప్తాము. ప్రజలు కూడా అన్ని వాస్తవాలు చూస్తున్నారు.